Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we are discussing about the 10th class biology life process. Next video we are continuing the topic of life process. So coordination in life process. So next topic we are discussing about nutrition. So ఈ వీడియోలో మనం న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. న్యూట్రిషన్ అంటే ఏంటి, సో దానికి సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై న్యూట్రిషన్? న్యూట్రిషన్ అంటే ఏంటి? సో న్యూట్రిషన్ మీన్స్ దాన్ని తెలుగులో మనం పోషణ అని పిలుస్తుంటున్నాం. సో పోషణ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎవ్రీ ఆర్గానిజం నీడెడ్ న్యూట్రిషన్. ప్రతి జీవికి పోషణ అనేది అవసరం. బికాజ్ ఎందుకు అంటే లైఫ్ ప్రాసెస్ జరగాలి అంటే బాడీలో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా వర్క్ అవ్వాలంటే సో దే నీడెడ్ న్యూట్రిషన్. సో కంపల్సరీగా ఏంటంటే పోషణ అనేది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే దానికి ఎనర్జీ కావాలి. మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూట్రిషన్ నుంచి వస్తుంది. సో కాబట్టి న్యూట్రిషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్. లైఫ్ ప్రాసెస్ లో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పోషణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బికాస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద కంప్లీట్ లైఫ్ ప్రాసెస్. సో ఇది దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే లైఫ్ ప్రాసెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దట్స్ వై న్యూట్రిషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ సోర్స్. సో ఇది ఏంటి అంటే పోషణ అనేది ఏంటి అంటే వీ కెన్ డిఫైన్ దాట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్. ఇది ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ అంటే ఏంటి? ఫుడ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ టు ది ఇన్సైడ్. అంటే బయట ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మన శరీరంలోనికి తీసుకొస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్, అందుకే ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే అవుట్ సైడ్ టు ఇన్సైడ్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్? సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ఏంటి అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు. ఎనర్జీ ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయో బయట నుంచి శరీరం లోపలికి వెళ్తున్నాయి. సో దట్ ఈస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ టు ద ఇన్సైడ్, శరీరం లోపలికి వస్తుంది. ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ బాడీ గ్రోత్. మరి పోషణ ఎందుకు అవసరం అంటే ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద బాడీ గ్రోత్. అంటే శరీరం యొక్క పెరుగుదలకు ఖచ్చితంగా ఏం కావాలి? న్యూట్రిషన్ అనేది కావాలి. అండ్ డెవలప్మెంట్ అండ్ సింథసైజ్ ఆఫ్ ప్రోటీన్. సో ఇక్కడ ఏంటంటే దాంతో పాటు గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పెరగాలన్నా లేదా మొక్కల్లో ఉన్నటువంటి భాగాలు పెరగాలన్నా సో ఒక జీవి యొక్క పెరుగుదలకు అభివృద్ధికి ఖచ్చితంగా ఏం కావాలి అంటే న్యూట్రిషన్ అనేది కావాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో బికాస్ న్యూట్రిషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ద గ్రోత్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? వాటి యొక్క బాడీస్ డెవలప్మెంట్ కావచ్చు, గ్రోత్ కావచ్చు అంటే న్యూట్రిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ సింథసైజ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అదర్ సబ్స్టాన్సెస్, అంటే మనకు కావాల్సిన ఎనర్జీ ప్రోటీన్స్ కావచ్చు, రిమైనింగ్ ఏవైతే ఉన్న కార్బోహైడ్రేట్స్, విటమిన్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సింథసైజ్ అవ్వాలంటే న్యూట్రిషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వీటితో పాటు కంపల్సరీ ఏముండాలంటే న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. సో ఈవెన్ దో వీఆర్ inactive, energy is needed to the maintain of a state of order in body. So inactive, సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో వి ఆర్ ఇన్యాక్టివ్ అంటే మనం ఏ పని చేయకపోయినా లేదా ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉన్నా కూడా ఏం కావాలి? ఎనర్జీ కావాలి. బికాజ్ ఎందుకు అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో నీడెడ్ ద ఎనర్జీ. అంటే శరీరం లోపల అంతర్గత భాగాలకు కూడా శక్తి కావాలి. అవి పని చేయాలన్నా కూడా ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఇప్పుడు బయటకి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిద్రపోతున్నప్పుడు మనం ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉన్నప్పుడు బ్రెయిన్ పనిచేయడం లేదా, లేకపోతే హార్ట్ పనిచేయడం లేదా, పనిచేస్తున్నాయి కదా. సో ఇవి పనిచేసేటప్పుడు వాటికి ఏం కావాలి? దే నీడెడ్ ఆల్సో ద ఎనర్జీ. వాటికి కూడా ఎనర్జీ కావాల్సినమే. సో ఈవెన్ దో దట్ ఈస్ ఐఎమ్ సేయింగ్ హియర్, ఈవెన్ దో వీఆర్ ఇన్యాక్టివ్. సో ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కానీ ఎనర్జీ ఇస్ నీడెడ్. కంపల్సరీ ఏం కావాలి? ఎనర్జీ ఇస్ నీడెడ్ టు ద మెయింటైన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ బాడీ. మన బాడీ ఒక స్టేజ్ లో ఉండే ఆర్డర్ లో ప్రాపర్ గా జరుగుతూ ఉండాలంటే ఇన్యాక్టివ్ స్టేజ్ ఆల్సో నీడెడ్ సమ్ ఎనర్జీ. అంటే ఇన్యాక్టివ్ స్టేజ్ లో కూడా ఎనర్జీ అవసరము. సో దే నీడెడ్ ఎనర్జీ. సో జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ
రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ మెటీరియల్స్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్. సో జనరల్ గా ఏంటంటే అన్ని ఆర్గానిజమ్స్ లో ఎనర్జీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎనర్జీ మెటీరియల్స్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ కామన్ ఆల్ ఆర్గానిజం. ప్లాంట్స్ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు, వీటన్నిటిలో కామన్ గా ఏంటంటే కంపల్సరీగా ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. సో బట్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఇవి ఏంటంటే డిఫరెంట్ వేస్ లో మనం ఏంటంటే డిఫరెంట్ ప్లాంట్స్ లో ఒక టైప్ లో ఉంటుంది, హ్యూమన్స్ లో ఒక టైప్ లో ఉంటుంది, మైక్రో ఆర్గానిజమ్స్ లో ఒక టైప్ లో ఉంటుంది, అనిమల్స్ లో ఒక టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. సో దేర్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్ ప్రాసెస్ ఆర్ న్యూట్రిషన్ ప్రాసెస్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజం. సో ఇది మనకి ఏంటంటే జనరల్ గా న్యూట్రిషన్ ఏ విధంగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ so some organism use simple food materials obtained from the inorganic sources such as carbon dioxide and water. సో జనరల్ గా ఏంటంటే ఈ న్యూట్రిషన్ మనం అబ్జర్వ్ చేస్తే సో సమ్ ఆర్గానిజం అంటే కొన్ని జీవుల్లో ఎలాంటి న్యూట్రిషన్ ఉంటుంది, ఎలా తీసుకుంటాయి అంటే చూడండి, సమ్ ఆర్గానిజమ్స్ యూజ్ సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్. అంటే ఏంటంటే కొన్ని జీవులు ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి ఎనర్జీని సింపుల్ గా తీసుకుంటాయి. దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఎనర్జీ. లేకపోతే వాటిని ఏమని పిలవచ్చు, సో సింపుల్ ఫుడ్ మెటీరియల్స్, సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ ఇవి ఎలా వస్తాయంటే ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఇనార్గానిక్ సోర్సెస్ సచ్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ నుంచి తీసుకుంటాయి. సో దట్ ఈస్ కాల్డ్, దే ఆర్ కాల్డ్ ఆటోట్రోఫస్. అలాంటి న్యూట్రిషన్ ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నాం, ఆటోట్రోఫస్. సో దాన్ని ఏమంటున్నాం ఇక్కడ ఆటోట్రోఫస్ న్యూట్రిషన్. ఆటోట్రోఫస్ న్యూట్రిషన్ అంటే ఏంటి, దెర్ ఇస్ నో ప్రిపేరింగ్ ఆఫ్ ఓన్ మెథడ్. సో ఓన్ గా మనం సో ఇక్కడ ఏంటంటే ఆటోట్రోఫస్ న్యూట్రిషన్. సో స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. బయట ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ని మాత్రమే యూటిలైజ్ చేసుకుని ఓన్ గా ఫుడ్ మెటీరియల్స్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. వాటిని స్వయం పోషితాలు అంటే స్వయంగా ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ గ్రీన్ ప్లాంట్స్. వాటికి ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకోవచ్చు, గ్రీన్ ప్లాంట్. సో మొక్కలు ఏం చేస్తాయంటే బయట ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ని మాత్రమే తీసుకొని ఫుడ్ ని ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి వీటిని ఏమన్నాం, ఆటోట్రోఫ్స్ అన్నాం. ఎగ్జాంపుల్ గ్రీన్ ప్లాంట్స్. సో దీంతో పాటు ఏంటంటే కొన్ని గ్రీన్ కలర్ బ్యాక్టీరియాస్, సో వీటిలో కూడా ఏంటంటే ఓన్ గా ఫుడ్ మెటీరియల్స్ ని ప్రిపేర్ చేసుకుంటాయి, తయారు చేసుకుంటాయి. కాబట్టి వాటిని స్వయం పోషితాలు అని అన్నాం, ఆటోట్రోఫ్స్. సో సమ్ ఆర్గానిజం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండింగ్ ఆన్ ఆటోట్రోఫ్స్ ఫర్ ద న్యూట్రిషన్. బట్ కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటంటే సో దే ఆర్ డిపెండింగ్ ఆఫ్ న్యూట్రిషన్ పర్పస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో డైరెక్ట్ గా కావచ్చు లేదా ఇండైరెక్ట్ గా కావచ్చు, న్యూట్రిషన్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అలాంటి వాటిని ఏమని పిలుస్తున్నాము, ఆటోట్రోఫ్స్. అంటే వేటి మీద, ఆటోట్రోఫ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దేనికోసం అంటే న్యూట్రిషన్. దే ఆర్ కాల్డ్ హెటిరోట్రోఫస్. అలాంటి వాటిని ఏమని పిలుస్తున్నాం, హెటిరోట్రోఫస్. అంటే వేరే వాటి మీద ఆధారపడతాయి. వేటి కోసం అంటే ఆహారం కోసం వేరే వాటి మీద ఆధారపడి వాటి నుంచి ఆహారాన్ని తీసుకుంటే అలాంటి వాటిని హెట్రోట్రోఫస్ అంటున్నాం. సమ్ ఆర్గానిజం దే ఆర్ డిపెండింగ్ ఫర్ ద ఫుడ్ పర్పస్ ఆఫ్ ఆటోట్రోఫ్స్. ఆటోట్రోఫ్స్ మీద డిపెండ్ అయి పెరిగేటటువంటి వాటిని హెట్రోట్రోఫ్స్ అంటాం. ఎగ్జాంపుల్ అనిమల్స్ అండ్ ఫంగై, ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెట్రా. సో అనిమల్స్ గాను ఫంగై గానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వేరే వాటి మీద ఆధారపడి పెరుగుతూ ఉంటాయి. సో ప్లాంట్స్ అన్ని కూడా ఏంటి, హెట్రోట్రోఫ్స్ వస్తాయి, ఆటోట్రోఫ్స్ వస్తాయా, ఆటోట్రోఫ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి ఏవైనా తీసుకోండి, అనిమల్స్ కానీ ఫంగై కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అనిమల్స్ కావచ్చు. సో దే ఆర్ డిపెండింగ్ ఆఫ్ ఆటోట్రోఫ్స్. ఆటోట్రోఫ్స్ మీద డిపెండ్ అయి పెరుగుతూ ఉంటాయి. సో దే యూటిలైజ్ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ విచ్ ఈస్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపులర్ వన్స్ విత్ దే హెల్ప్ ఆఫ్ బయోకాటలైటిక్స్ కాల్డ్ యాజ్ ఎంజైమ్స్. సో ఇవేం చేస్తాయి అంటే వేరే ఆహార పదార్థాన్ని తీసుకొని అంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ తీసుకొని వాటిని బ్రేక్ డౌన్ చేస్తాయి. సో ఇప్పుడు మన యాపిల్ ఉంది, యాపిల్ ని తిన్న తర్వాత వాటిని బ్రేక్ డౌన్ చేస్తాం. సో బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఏమవుతుంది, విచ్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ సింపులర్ వన్స్. అంటే ఏంటి, లార్జ్ ఉన్నటువంటి లార్జ్ కాంప్లెక్స్ మెటీరియల్స్ అన్ని కూడా సింపుల్ సబ్స్టెన్స్ లోకి మారుస్తాం. అంటే చిన్న చిన్న పదార్థాలుగా మారుస్తాం. మార్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, బయోకెటలైజ్డ్ అంటే ఏంటి, ఎంజైమ్స్. అంటే లాలాజలం అనేది కూడా ఒక ఎంజైమ్. దాంట్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఫుడ్ ని డైజెస్టివ్ చేస్తాయి. అలా ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో కాంప్లెక్స్ మెటీరియల్స్ నుంచి సింపుల్ మెటీరియల్స్ లో అడిషనల్ గా ఎంజైమ్స్ యాడ్ అవుతాయి. దాన్ని బయోకెటలైసిస్ అంటాం. సో ద యాడింగ్ ఆఫ్ ఎంజైమ్స్. సో ఫైనలీ ఇట్ మే బి ప్రిపేరింగ్ ఆఫ్ ఎనర్జీ. న్యూట్రిషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ న్యూట్రిషన్. సో లెట్ us డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో వాట్ ఈస్ ఆటోట్రోఫ్స్ అండ్ హెట్రోట్రోఫ్స్. నెక్స్ట్ వీడియోలో ఆటోట్రోఫ్స్ అంటే ఏంటి, హెట్రోట్రోఫ్స్ అంటే ఏంటి మనం డిస్కస్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.